వీళ్ళిద్దరూ చూడడానికి రెస్టారెంట్ ముందర పనిచేసే కార్ పార్కింగ్ స్టాఫ్ లాగా కనిపిస్తారు. నిజానికి వీళ్ళిద్దరూ చాలా పెద్ద దొంగలు. రెస్టారెంట్ ముందర ఒక లగ్జరీ కార్ వచ్చి నిలబడితే వీళ్ళు తొందరగా వాళ్లకు స్వాగతించి కార్ పార్కింగ్ చేస్తామని చెప్పి కార్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతారు. వీళ్ళ ప్లాన్ కార్ ని దొంగలించడం కాదు, కార్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని చూసి డైరెక్ట్ గా ఓనర్ ఇంటికి వెళ్లిపోయి ఇంట్లో ఉన్న వస్తువులని దొంగలించడం. ఇంటి లోపలికి వెళ్లే ముందు కాళ్ళకి కవర్స్ ని తొడుకునేవారు. పాపం ఈ ఫ్యామిలీకి తెలియదు వీళ్ళింట్లో ఒక దొంగ పడ్డాడని. దొంగతనం అంతా పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులని చెల్లా చెదురుగా చేసి ఒక కిటికీని ఓపెన్ చేసేవాడు. దొంగ బలవంతంగా ఈ కిటికీ లోపల నుంచి వచ్చాడని చూపించడానికి. తర్వాత కార్ ని రిటర్న్ తెచ్చి వేరే టార్గెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత ఇక్కడికి ఒక లగ్జరీ కార్ వస్తుంది. జాక్ ముందుకు వెళ్లి ఫ్రీ కార్ పార్కింగ్ సర్వీస్ ఉంది సార్ అని చెప్తాడు. కోటీశ్వరుడు ఇతనికి వార్నింగ్ ఇస్తాడు, కార్ ని మంచిగా చూసుకో లేకుంటే నీ కాళ్ళని విరక్కొడతా అని. జాక్ తొందరగా కార్ లోపలికి వెళ్లి జీపీఎస్ లొకేషన్ ని చూస్తాడు. ఇంకా ఇతను తొందరగా అతని ఇంటికి వెళ్తాడు. జాక్ ఇంటి లోపలికి వెళ్తాడు. ఇతనికి ఒక కార్డు దొరుకుతుంది. ఇతను ఏదో విధంగా చేసి ఆ కార్డ్ ని యాక్టివేట్ చేస్తాడు. తర్వాత ఇతని చూపు హ్యాండ్ లాక్స్ పైన పడుతుంది. దీంతో జాక్ కి అర్థమవుతుంది ఈ కోటీశ్వరుడు మంచివాడు కాదని. ఫ్రెండ్ ఇలా చెప్తాడు, రే జాక్ తొందరగా తిరిగి వచ్చేరా అని. జాక్ కి ఇక్కడ ఒక సీక్రెట్ తలుపు కనిపిస్తుంది. ఇతనికి ఇలా అనిపిస్తూ ఉంటుంది, దీని లోపల ఏవైనా చాలా విలువైన వస్తువులు ఉండవచ్చని. కార్ లో ఉన్న కీస్ సహాయంతో ఇతను ఆ తలుపుని తెరుస్తాడు. లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఇతను చాలా భయపడిపోతాడు. ఎందుకంటే లోపల ఒక అమ్మాయిని చైర్ పైన కట్టేసి ఉంటారు. నిజానికి జాక్ ఒక పెద్ద దొంగ అయినా కూడా ఇతని మనసు చాలా మంచిది. ఫ్రెండ్ చూస్తాడు, ఇక్కడ రెస్టారెంట్ లో కోటీశ్వరుడు కనిపించడం లేదు. సడన్ గా కోటీశ్వరుడు ఇతని ముందర ప్రత్యక్షమవుతాడు. ఫ్రెండ్ జాక్ కి ఫోన్ చేసి తొందరగా కార్ ని తేరా అని చెప్తాడు. రూమ్ లో ఉన్న అమ్మాయి ఇలా బతిమాలుతూ ఉంటుంది, ప్లీజ్ నన్ను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళు అని. జాక్ ఇలా ప్రామిస్ చేస్తాడు, నేను గ్యారెంటీగా నిన్ను తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.